రెమెడియల్ స్టెప్స్ సార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. పిసర్ ప్లే చేయండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ ప్లే చేయండి. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రియాక్ట్ అయ్యారు దీనిపైన బీఆర్ఎస్ నేత పీసీఆర్ రైట్. ఇది ఆయన ట్వీట్. ఒకసారి బండి సంజయ్ కుమార్ ట్వీట్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్లే చేయండి. రైట్, ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్. ఒకసారి హోల్డ్ చేయండి. వెల్ డన్ CJP for India and lakhs of youth in this country. We have done it very impressively indeed. Justice delayed but delivered for now. Many more undeserving are still there in current union cabinet. They all must go. What is the reaction? Undeserving persons. ప్రవీణ్ గారు బిఎస్పీలో ఉండి మళ్ళీ ఎవరికైతే లీకువీరుడు అని పేరు వచ్చిందో వారి పార్టీలోకి వెళ్ళి జాయిన్ అయ్యి ఈరోజు మోర్ అన్డిజర్వింగ్. మీకు ఒక్క విషయం చెప్తాను, ఏపీఎస్సి మీకు తెలుసు కదా, ఐటీ డిపార్ట్మెంట్ నుంచే కూడా అయింది, కేటీఆర్ గారి దగ్గర. అదే టీఎస్పీఎస్సి. సరే, అయితే ఇప్పుడు టీజీఐ ఉంటుంది, అప్పుడు టీఎస్పీఎస్సి. మీరు దాని తర్వాత ఎన్ని పేపర్లు లీక్ అయ్యాయో మనందరికీ తెలిసిన విషయమే. ఎంసెట్వే లీక్ అయ్యాయండి వీళ్ళ దాంట్లో. ఆ లీకుల పార్టీకే పోయి జాయిన్ అయిన అతను ఒక ట్వీట్ వేస్తే దానికి మనం రెస్పాండ్. ఇక ఏం చెప్తాం, అట్లా ఉంది పరిస్థితి. అట్లా ఉంది పరిస్థితి. పక్కన పెట్టేసారు కదా, ముందు పక్కన పెట్టేసిన దాన్ని వాళ్ళు తప్పు ఒప్పుకున్నారా? నిన్నటికి నిన్న కేటీఆర్ పోయి అసలు ఏమీ అన్నట్లుగా, అసలు వాళ్ళ హయాంలో ఏమీ జరగనట్టుగా ముందు సారీ చెప్పాలి కదా. జెన్జీ కూడా మరీ అంత అవగాహన లేని వారు అన్న టైప్లో అంతే వాళ్ళు రోజుల్లోనే మర్చిపోతారు నిన్న ఏం జరిగిందో అన్న విధంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. నాకేమన్నారు, పివి కులకర్ణి అనే ఒక వ్యక్తి ఆ పేపర్ లీక్ చేసిండు, ఇన్స్టిట్యూట్లో పేపర్ రెడీ చేస్తాయని అన్నట్టుగా. ఆ రోజు కేటీఆర్ డైరెక్ట్గా పోలే కదా మీరు అన్నట్టుగానే. ధర్మేంద్ర ప్రధాన్ ఏ రకంగా డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ లేదో కేటీఆర్ గారు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందని మీరు అనుకుంటున్నారు. ఈ రోజు రెసిగ్నేషన్ అయిందని అన్నారు కదా, అదే మేము చేసినప్పుడు మేము నేషన్ ఫస్ట్ పెట్టాము అని అన్నప్పుడు దానికి కామెంట్గా కౌంటర్గా డిడ్ కేటీఆర్ ఎవర్ పుట్ స్టేట్ ఫస్ట్ బిఫోర్ హిజ్ ఓన్ జాబ్? ఎప్పుడైనా కానీ నా రాష్ట్రం ముఖ్యము, ఎంతో మంది ప్రాణ త్యాగాలతో వచ్చిన రాష్ట్రము అని చెప్పి ఎన్నడన్నా రాష్ట్రం ముఖ్యము ఇదే యువకులు. మరి నేనేమంటున్నాను, ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు పక్కకు పెట్టేసిన పబ్లిక్ ఎవరైతే పక్కకు పెట్టేసే మూడ్లో ఉన్నప్పుడు పోయి అందులో జాయిన్ అయ్యాడు కదండి. ఇప్పుడు ఆయన వచ్చి మాకు ఇంకేదో మాటలు మాట్లాడితే మేమేం కామెంట్ చేస్తామంటున్నా. కేటీఆర్ అంటే వాళ్ళ తండ్రిదే పార్టీ చేయబట్టి కొడుకు అందులోనే ఉంటాడు, అది వేరే విషయం. కానీ ప్రవీణ్ కుమార్ గారు ఎంచుకుని పోయి జాయిన్ అయ్యారు కదా. ఎంచుకుని పోయి లీకుల పార్టీ, ఇది పేపర్ల లీకుల పార్టీ అని చెప్పి అందులోనే జాయిన్ కావాలని చెప్పి జాయిన్ అయిన అతను ఈ రోజు వచ్చి మాట్లాడితే, ముందు దానికి సారీ చెప్పిన తర్వాత మాట్లాడితే మల్లికార్జున్ ఖర్గే ట్వీట్ చేశారు, ఏఐసిసి ప్రెసిడెంట్. ఒకసారి మల్లికార్జున్ ఖర్గే గారు ట్వీట్ చూద్దాం. సో హోల్డ్ ఆన్. India's students' echo has finally reached the threshold of the arrogant power. This is a victory of millions of youth who raised their voices on the streets across the country to fix the education system. This is the victory of the truth and the defeat of Mr. Modi's stubbornness. Yes, this is the victory of all those families who lost their blood, their children, because this government is corrupt. This is the victory of the united opposition who raised their voices from the parliament to streets in the interest of the students. Now it's Mr. Modi's turn to apologize to our young generation and to take strict action against those who unleashed lathis, batons and pellet guns on them. So ఇటు పోలీసుల పైన కూడా చర్యలు తీసుకోవాలి, వాళ్ళని కొంత మందలించాలంతో పాటుగా ఇక్కడ చూడండి లాస్ట్ సెకండ్ లైన్, దిస్ ఇస్ ద విక్టరీ ఆఫ్ యునైటెడ్ అపోజిషన్. యునైటెడ్ అపోజిషన్ విక్టరీ అని అంటున్నారు. నేను ముందు నుంచి చెప్పాను, సిజేపీ ఈ రోజు ఏం అద్దంలో వీళ్ళందరికీ అద్దంలో చూసుకుంటే వీళ్ళు నిష్ప్రయోజకులు అని చెప్పి చూపించింది. కాంగ్రెస్ నైనా కమ్యూనిస్ట్ నైనా ఆప్నైనా. పవన్ కేరా इसको कैसे दुरुस्त करें, इसको कैसे ठीक करें, इसकी चर्चा उसके बाद पार्लियामेंट में जरूर होगी. लेकिन ये मांगे इस देश के नौजवान की आपको माननी पड़ेंगी. आपके सवाल ट्वीट किया प्रधान ने, ट्वीट में उन्होंने कहा है कि ये आंदोलन देश विरोधी ताकतों के हाथ में न चला जाए, इसलिए मैं इस्तीफा दे रहा हूं. मैं पिछले कई दिनों से आप भी देख रहे हैं, मैं भी देख रहा हूं, और पहली बार नहीं हो रहा. किसानों के वक्त भी यही था. नौजवान, एंटी नेशनल, किसान, खालिस्तानी, राहुल गांधी, कांग्रेस पार्टी, चाइना के एजेंट, ये टूल किट की मियाद खत्म हो चुकी है. द एक्सपायरी डेट ऑफ दिस टूल किट
is long past. It's over. धर्मेंद्र प्रधान जी को कहिए अब जाकर थोड़ा चिंतन मनन करें और इस तरह की टूल किट से अब थोड़ा बाज आएं। धर्मेंद्र प्रधान आरएसएस की उस मानसिकता के प्रतीक हैं जो तमाम, आज से नहीं 100 साल से, जो भी ताकतें देश के लिए लड़ती थी तब भी उनको देश विरोधी कहा जाता था और आज भी ये वही कह रहे हैं। इसलिए इस टूल किट को आप बंद करके समेट के ले जाइए। अब आपके जाने के दिन आ गए हैं पूरी भारतीय जनता पार्टी की सरकार के और संघ के। Well, Mr. Khera, this side, sir. Many are saying that it's very unprecedented that a union minister has been removed from his post. Do you think that this is a one-time affair, or have we officially entered into an era of Gen Z politics now? I don't think he was removed. Let's be very clear, he was sacked by the youth of this country, by the united opposition of this country. So don't give the credit to Narendra Modi for removing anyone. Dharmendra Pradhan was sacked by India. And this is just the beginning. This is just the beginning of the end. सर, धर्मेंद्र प्रधान का इस्तीफा हो गया है और क्या రైట్, ఇది ఇక్కడతో ఆగలేదు, ఇంకా కంటిన్యూ అవుతున్నట్టుగా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు బీజేపీ మాట్లాడుతున్న మాట కానీ, లేకపోతే ఇక్కడ ప్రతిపక్షాలు మాట్లాడుతున్న మాట కానీ, పార్లమెంట్ లో ఇంకా జరుగుద్ది అని అంటున్నారు. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్? ఏం జరగవచ్చు? మీ రియాక్షన్ ఏముండబోతోంది? ఎందుకంటే ఇక్కడతో ఆగే అవకాశం లేదు, ఇంకా 3 years ఉంది మిడ్ టర్మ్. అయ్యో, 3 years ఉండడమే కాదండి, మీకు ఒక్క విషయం చెప్తున్నాను. మీరు ఇప్పుడు జెన్జీ గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ దేశంలో 50% కూడా 35 సంవత్సరాల లోపు ఉన్నవారు అని అంటుంటాం కదా. 50% 40 సంవత్సరాల లోప, 35 సంవత్సరాల లోపు యంగ్ జనరేషన్ మనది ఉంది. డెమోగ్రఫిక్ డివిడెండ్ అని మాట్లాడుతుంటాం. మేము మొన్నటికి మొన్న 3/2 సీట్లు బెంగాల్లో గెలిచాం. అస్సాంలో 3/2 సీట్లు గెలిచాం. అంతకుముందు మహారాష్ట్రలో విక్టరీ, అంతకుముందు హర్యానాలో విక్టరీ, ఢిల్లీలో విక్టరీ. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు వచ్చారు చూసారా, ఢిల్లీలో విక్టరీ. అంతకుముందు మమతా బెనర్జీ అనేవారు, వారు ఇక్కడ ఎస్పీ నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉంటాయి. కానీ చెప్తున్నాను, సో జెన్జీ మాతోటి లేనిదే, మేము ఈ స్థాయిలో లేము. అదేదో 2 సంవత్సరాల క్రితం జరిగిన ఎలక్షన్ అనే కాదు, మొన్న ఎలక్షన్స్ అయ్యాయండి. మేము ఈ స్థాయిలో ఇంకెందుకు మనం 3 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ ఇయర్ మీకు పంజాబ్లో ఆప్ విషయం ఏంటి, ఉత్తరప్రదేశ్లో బీజేపీ విషయం ఏంటి, మనకి ఎలక్షన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మీరు ఆ నెంబర్స్ ఇందాక చెప్పినట్టుగా అక్కడికి వచ్చినటువంటి విద్యార్థులకు సంబంధించిన నిరసనకారులు ఎవరైతే ఉన్నారో దాంట్లో మేబీ యంగ్స్టర్స్ ఉండొచ్చు, విద్యార్థులే ఉండొచ్చు, అన్ఎంప్లాయీస్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. 40,000 కౌంట్ పర్ ఎవ్రీ డే యావరేజ్ గా చెప్తున్న మాట. 40,000 మంది మీకు వ్యతిరేకంగా పోరాడుతున్నారంటే ఏ పొలిటికల్ పార్టీ లేదని మీరే అంటున్నారు, ఇండివిజువల్ వాళ్ళు పోరాడారని మీరే నమ్ముతున్నా అంటున్నారు. 40,000 మంది మీకు పోరాడుతున్నారంటే వాళ్ళు నేను ఈరోజు నిజంగానే వాళ్ళకి తెలుసు, ఇది కాంగ్రెస్ మన తెలంగాణ బిడ్డలకి తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏమాత్రం స్పందించేదే కాదు, మనం పెట్రోల్ పోసుకొని నిప్పండించుకున్నా స్పందించలేదు అని తెలుసు. మన ఇంకొంచెం వయసులో పెద్దవారికి కూడా తెలుసు. అదే ఇందిరాగాంధీ గారు ఉంటే ఇప్పటికల్లా ఎమర్జెన్సీ పెట్టేవాళ్ళు అని చెప్పి. అది ఛాత్ర సంఘటన బీహార్ ఇది అని చెప్పి ఛాత్ర అంటారు స్టూడెంట్స్. గుజరాత్ లో నుంచి నవనిర్మాణ్ ఆగండి, గుజరాత్ లో ఇది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కాంగ్రెస్ జనతా పార్టీ ఇచ్చింది. చెప్పండి ఏముంది? మాకు వచ్చే ఆహారం నిలిపేస్తున్నారు, వాటర్ నిలిపేస్తున్నారు. చూడండి ఒకసారి. సిటిజన్స్ ఆర్ బీయింగ్ డిటైన్డ్ ఫర్ merely attempting to reach the protest site. Yes. Volunteers carrying food are being stopped. జంతర్ మంతర్ కాదు, ఇది ఎప్పుడు జరిగింది? ఇవాళ ఎగ్జాక్ట్లీ. ఇది ఎప్పుడు వాళ్ళ అక్యుజేషన్స్ వాళ్ళవి కానీ